హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. చేసుకునే వాళ్ళు చేసుకోండి. ప్రజెంట్ మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్సే, ఢిల్లీ వెహికల్స్ అని కొంతమంది అనుకుంటున్నారు, కానీ కాదు అది. నేను ఏదైనా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను అండి. అలాగే దాపరికాలు ఏమేమి లేవు, మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. వెహికల్ ఎట్లా ఉందనేది నేను కూడా చెప్తాను, ఓకేనా. ప్రజెంట్ మన దగ్గర ఒకటి షిఫ్ట్ డిజైర్ వీడియో ఉందండి. ఆప్షన్ అంటే 2 ఇయర్ బ్యాగ్స్ ఉంది దీనికి. మడ వచ్చేసి 2017 ఉంది. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ ఉంది సరే 89,000 అట్లా ఉంటుంది అది. నేను డైరెక్ట్ చెప్పడం ఎందుకు, మీకు డైరెక్ట్ చూపిస్తా చూడండి ప్లీజ్. నా పెద్ద రిక్వెస్ట్ అంటే ఏం లేదండి, ఒక రిక్వెస్ట్ మీరు ఒక్కటి కొంచెం గమనించాలి. వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే కాల్ చేయండి అని చెప్పేసి చెప్తున్నా నేను. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇదే, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. నా రిక్వెస్ట్ అంటే ఇదే ఒకటి ఉంది, మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను, ఓకేనా. టైం వేస్ట్ చేయకుండా మీకు డైరెక్ట్ వెహికల్ ఎట్లా చూపిస్తాను చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. అది నచ్చితే నేను నాకు కాల్ చేయొచ్చు, ఓకేనా సార్. ప్రాబ్లం ఏం లేదు, అందులో ఎవరిని కూడా తొందర పెట్టేది ఏం లేదు, ఓకేనా సార్. టైం లేట్ చేయకుండా మీకు బయట నుంచి ఒకసారి రివ్యూ ఇస్తా చూడండి. డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా సార్. ఓకే అండి, ఇది మన ఛానల్ పేరు చాలా వరకు అంటున్నారు కదా, నెంబర్ చెప్పండి అంటున్నారు. నెంబర్ మీకు డైరెక్ట్ ఫస్ట్ చూపిస్తున్నా, కాకపోతే ఏంటంటే మీరు డైరెక్ట్ చూసి చేస్తున్నారు, ప్లీజ్ అట్లా చేయకండి, ఓకే. మీకు బయట నుంచి చూసుకున్నా మీకు డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు చెప్తా అంటున్నా కదా, దీనికి మాత్రం బయట ఏమున్నా మీకు చూసుకోవచ్చు. మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదున్నా కానీ, డైరెక్ట్ ఇంటి పిన్ చెప్తాను సార్, మీరు చివరికి చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది, ఓకే. ప్రజెంట్ బయట చూసుకుంటే మాత్రం టచ్అప్స్ మాత్రం ఉన్నాయి. టచ్అప్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్పరాదు, అట్లా మాత్రం టచ్అప్ ఉన్నాయి. ఇట్లా మీకు ఇంటే చూపిస్తా చూడండి, ఓకే. మీకు మోడల్తో సహా మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చివరిలో, అది కూడా చూడొచ్చు. కింద మ్యాటింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, కింద చూసుకోవచ్చు. సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ ఏం లేదు, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, ఓకే. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు అటు నుంచి కూడా వస్తాను నేను. మీకు ఆప్షన్ చెప్పేసాను కదా సార్, ఆప్షన్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇది ప్లస్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, మీకు ఇది కూడా చూసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. రీడింగ్ అనేది మీకు చెప్తాను నేను. ఫస్ట్ మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూపించిన తర్వాత మీకు దాని గురించి కూడా నేను చెప్తాను. నేను రీడింగ్ ఒరిజినల్ కానీ అది కూడా చెప్తాను మీకు, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ అవి పేపర్స్ ఓన్లీ అట్లా పెట్టించారు అంతే, నేనే కొంచెం కన్నీ చూపిస్తున్నాను, ఎందుకంటే వెహికల్ అనేది ఇట్లా ఉండాలి మీకు కూడా ఐడియా కోసం చెప్తున్నా సార్ నేను. రూఫ్ తీసేసుకున్న రూఫ్ మాత్రం ఓకే సార్, నీట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ఓకే. మీకు ఇప్పుడు డిక్కీ కానీ గ్లాసెస్ కానీ ఏమున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకసారి ఇచ్చా కూడా చూసుకోండి, తర్వాత మీకు అచ్చా కూడా చూపిస్తాను. కింద మ్యాటింగ్ చూసుకోవచ్చు, ప్లస్ డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, ఓకే, నీట్గా ఉంది. అయితే ఇంకొకటి సార్, మీరు కొన్ని గమనించాలి. నేను వెహికల్లో ఫస్ట్ ఇక్కడ ఏం చూపించినో వీడియోలో మీకు సేమ్ యాజ్ అట్లే ఉంటుంది. ఫస్ట్ ఇది ఇక్కడ చూసుకోండి, నీకు అది మీకు చెప్తాను ఇక్కడ, ఓకేనా. సేమ్ అంతే ఉందండి. మీకు ఇప్పుడు బీడింగ్ చూపిస్తా చూడండి. ప్రైస్ కూడా చెప్తాను నేను, ప్రైస్ చెప్తలేదు సార్, నేను ప్రైస్ కూడా చెప్తున్నా, కాకపోతే మీరు చాలా వరకు స్కిప్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా అనేది రావట్లేదు. మీరు అదొక్కటి కొంచెం గమనించుకుంటే మీకు నా వీడియో క్లారిటీ అనేది అర్థమైపోతుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడ ఎట్లాంటి కానీ డెంట్ కానీ రస్ట్ కానీ ఏం లేదు, అంటే మాడిఫై చేస్తే ఇట్లా ఉండదు. ఇది ఎంత చేసుకున్నా అనేది అయితే అందులో చేంజెస్ మాత్రం ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇది షోరూమ్ ట్రాక్ సార్, వెహికల్ మాత్రం రీడింగ్ టైంలో మీకు చెప్తాను, అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కానీ అంటే డ్యామేజ్ ఏం లేదు, ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం వర్తెస్ సార్. ఇది కూడా చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చూపించి చెప్తాను నేను. మళ్ళీ ఎందుకు మీకు టైం వేస్ట్ చేస్తాడు అని చెప్పేసి నేను కూడా అనుకుంటా. టైం వేస్ట్ అనుకున్న వాళ్ళు మాత్రం చూడకండి, ఎందుకంటే అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి స్కిప్ చేస్తారు. నా వీడియోలు దాదాపు అయితే నేను ఉన్నట్టు చెప్తాను, నేను డైరెక్ట్ చెప్తాను, ప్రాంప్ట్గా చెప్పిస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తిట్టుకోదు ఎవరు కూడా, ఓకేనా సార్. మీకు ఇప్పుడు రీడింగ్ చూపిస్తుండండి, ఓకేనండి. నేను ఇందాక మీకు చెప్పినాను కదా, రీడింగ్ వచ్చేసి 82,000 ఉందండి. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, ఇది షిఫ్ట్ డిజైర్ వీడిఐ, ఓకేనా సార్. నేను ఇంకా చెప్తాను మీకు. ఇది చూసుకోవచ్చు అండి, 5+1 ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇక్కడ మాత్రం కొంచెం డ్యామేజ్ అయింది, చూసుకోవచ్చు. ఇక్కడ గేర్స్ దగ్గర మాత్రం చిన్నగా బ్రేక్ అయింది ఇది, ఓకే. నేను చిన్న పాయింట్లు అయినా మీరు గుర్తుంచుకోండి, చెప్పండి, నేను అది కూడా గ్యారంటీ చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చి మీకు ఏసీ ఎట్లా వర్క్ చేస్తున్నాను అది కూడా చెప్తాను నేను. ఫస్ట్ అయితే మీకు నార్మల్గా చూపించేది చెప్తాను, బేసిక్ పాయింట్లు, ఓకేనండి. మీకు ఇందాక లోపల మ్యాటింగ్ అని సీట్లను చూపించిన కదా, ఓకే. అట్లా కింద ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటి, ఇక్కడ సార్ మీరు ఎందుకు గమనించమంటారు అంటే టైమింగ్ చేంజ్ పడ్డదా లేదని కూడా ఒక ఐడియా ఉంటుంది, ఓకేనా.
మీకు ఇక్కడ లీకేజ్లు ఏమున్నా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు నెమ్మదిగా చూపిస్తా, కొంచెం అర్థమయ్యేది కూడా చూపిస్తా. ఎందుకంటే ఎక్కడ ఏది లీకేజ్ అనేది కూడా మీకు ఐడియా రావాలి కాబట్టి అది కూడా చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రతి దాంట్లో చూపిస్తా కదా ఈ ఆపరానా పిల్లర్స్ అనేవి. ఇది ప్రజెంట్ చూసుకోండి, ఇది అదే నేను పిల్లర్స్ గురించి కూడా చెప్తాను మీకు. నేను ఇక్కడ మాత్రం ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేదు సార్, ఇది మెయిన్ అబ్జర్వ్ చేయాలి ప్రతి ఆ వెహికల్లో మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒకటి ఉంటుంది సార్, మీరు ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ డ్యామేజ్ అయినా కానీ, అంటే వేరే వెహికల్స్ గురించి చెప్తున్నాను నేను, ఒకవేళ డ్యామేజ్ అయినా కానీ ఈ వెహికల్స్లో కూడా సేమ్ గమ్ చేస్తే ఇట్లా మాత్రం రాదు. ఇది ఈ కంపెనీ ఫినిషింగ్ అని ఉండదు. ఓకేనా సార్. ఫస్ట్ అయితే మీరు బానెట్ కూడా చెక్ చేసుకోవచ్చు. బానెట్లో మాత్రం ఎట్లాంటి మార్పులు చేర్పులు ఏం లేవు. ఏదైనా మార్చితే మాత్రం సార్ ఇది మారిందని కూడా చెప్తాను మీకు ఐడియా కోసం. ముంగట షోపట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. షోపట్టి మాత్రం ఏది చేంజ్ లేదు. ఇంకొక బెస్ట్ థింగ్స్ ఏంటంటే మీరు గుర్తించాల్సింది, ఓనర్ అంటుండే షోరూమ్ ట్రాక్ అంటుండే కదా, ఎవరికైనా డౌట్ ఉంటే డైరెక్ట్ షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోండి. అది 50,000 ఉండని 70,000 ఉంది సార్, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి హెడ్ లైట్. ఇది హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది. ఇది మీకు డైరెక్ట్ కనిపిస్తుంది చెప్తాను నేను. అలాగే మీకు మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ మిర్రర్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అంటే ఇక్కడ సైడ్ మిర్రర్ ఓకే ఉంది, మీకు ఇటు సైడ్ వస్తుంది, అది కూడా చూపిస్తాను నేను. ఓకే, ఇది కూడా మిర్రర్ సైడ్ ఇండికేటర్ పనిచేస్తుంది. మనకి ఇక్కడ హెడ్ లైట్ చూసుకున్నా కానీ హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇంజన్ సౌండ్ వినిపించిన, టైమింగ్ చేంజ్ ఎట్లున్నది అది కూడా చూపించిన. డీజిల్ వర్షన్. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ చూసుకోవాలి సార్. మీకు ఇక్కడ డ్యామేజ్ అనేది అది కూడా చెప్తాను నేను. దాదాపు వేరే నాకు ఎవరైనా నేను ఒరిజినల్ కానీ తెలుసుకోకపోతే మీకు నా పాత వీడియోస్ ఉంటాయి కదా అవి చూడండి. నేను ఏదైనా డైరెక్ట్ ఫ్రామ్కి చెప్పేస్తాను. ఓకేనా సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండికేటర్, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇప్పుడు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇది కూడా చూసుకోవచ్చండి. మీకు డిక్కీ చూపిస్తున్నా చూడండి. మీకు ఇక్కడ కూడా ఏర్పడుతుంది, ఎక్కడైనా మారిందా లేదా అని కూడా తెలుసుకోవడానికి కోసం చెప్తాను నేను. మీరు ఇది ఒకటి గమనిస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. మీరు సార్ నేను ఇంకొకటి చెప్తా సార్, మీకు మారింది అని అంటే నేను చెప్పింది కరెక్ట్ కాదు కదా, మీకు షోరూమ్ ట్రాక్ ఉంది కాబట్టి మీరు అలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, స్టెఫిన్ వచ్చేసి స్టెఫిన్ మాత్రం చాలా తక్కువ ఉంది సార్, ఒక 20-30% ఉంటుంది. ఇందులో జాక్ రాడ్ పాన మాత్రం ఇందులో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇది ఓకేనా. లోపల మా చూసుకున్న మాత్రం ఓకే, రస్ట్ అయితే ఏం రాలేదు, ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది. నేను లేట్ ఏం మీకు కూడా డైరెక్ట్ చెప్పేస్తుంటా, అది ఒకటి గమనించాలి మీరు. ఐడియా కోసం చెప్తున్నాను నేను మీకు కూడా. సార్ దీని ప్రైస్ చేసి 6,80,000 ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, నేను చెప్తాను, మాట్లాడతాను. మనం దగ్గర ఉండి డీల్ ఓకే చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. అది ఇంట్రెస్ట్ అనుకుంటేనే రండి. ఓకేనా. మీకు ఇప్పుడు చూపించాల్సిన టైర్స్ చూపిస్తా, గ్లాస్ చూపిస్తా చూడండి. ముంగ టైర్స్ మాత్రం ఓకే సార్, 80-90% వరకు ఉంటాయి. ముంగ టైర్స్ మాత్రం ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఇటు సైడ్ చూపిస్తా. సేమ్ ముంగ టైర్లు మాత్రం రెండు ఓకే సార్, 80-90% ఉంటాయి. మీకు బ్యాక్ సైడ్ ఎట్టున్నది కూడా చూపిస్తా చూడండి. మీకు లైవ్లో చూసింది వేరే ఉంటుంది కదా, ఇది మాత్రం చూసుకోవచ్చు అండి. 50-60% వరకు ఉంటుంది సార్ ఇది. ఓకేనా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది సార్, ఇది 50-60% ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీ గ్లాస్ కూడా చూపిస్తా. గ్లాసులు ఏమైనా చేంజ్ అయితే కూడా మీకు డైరెక్ట్ కనిపిస్తాయి కాబట్టి అది కూడా మీరు గమనించాలి సార్. ఇది వచ్చేసి గ్లాసెస్ అనేది చేంజ్ అయ్యింది సార్, ఇది చూసుకోవచ్చు. ఇది 22 ఉంటుంది ఇక్కడ. అట్లానే మాత్రం యాక్సిడెంట్ వెహికల్ కాదు ఇది, నేను అది కూడా గమనించాలి మీరు. ఇది BH ఉంది, ఇది కూడా సేమ్ BH ఉంటుంది. మీరు లేట్ అనుకోకుండా కొంచెం చూడండి, లాగ్ అనుకోకండి. మీరు టైం ఇస్తే తక్కువ టైంలో నేను చూపిస్తా, కాకపోతే మీరు ఇది గమనించకపోతే మీకు అర్థం కాదు సార్, మళ్ళీ తర్వాత నన్ను అడగద్దు ఎవరు కూడా. ఓకేనా. ఇది కూడా సేమ్ BH ఉంది, ఇది కూడా సేమ్ BH ఉందండి. ఓకేనా సార్. ఓకే అండి, ఇందాక మనం వెహికల్ గురించి ఆల్రెడీ చూపించాను కదా. స్విఫ్ట్ డిజైర్ VDI మోడల్ వచ్చేసి 2017 ఉంది. అంటే VDI అంటే నార్మల్ VDI కదా సార్, ఆప్షన్ అంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంది దీనికి, మీరు అదొకటి గమనించుకోవాలి. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగ్ అండి, షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు ఆల్రెడీ చూపించాను కదా, 82,000 మాత్రం ఉంది సార్. అది మీకు ఎవరైనా డౌట్ ఉంటే మాత్రం చెక్ చేయించుకోండి, నేను దాన్ని కూడా గ్యారెంటీ చెప్తాను. నేను ఏదైనా డైరెక్ట్ చూపిస్తాను సార్, మళ్ళీ తర్వాత మీరు వచ్చేసి నన్ను క్వశ్చన్ చేయకుండా ఉండాలని చెప్పి చూస్తుంటా. అది మీరు ఒక్కటి కొంచెం గమనించుకుంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. ఓకేనా సార్. దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు. దీని ప్రైస్ చేసి ఆల్రెడీ కూడా చెప్పేస్తాను నేను, 6,80,000 అని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.